77 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి పోరాటం, అలుపెరిగిన అవిరామైన కృషి గద్దర్ గారు 77వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్న సందర్భంలో ఏంటి సార్ మీ అభిప్రాయం ఏంటి? గాదయ్య గారు మీ అభిప్రాయం ఏంటి? గుమ్మడి విఠల్ జయంతి 77 సంవత్సరాలు, గద్దార్ది 77 సంవత్సరాలు కాదు, జయంతి 77. అదే గద్దార్ జయంతి కాదు ఇది. గుమ్మడి విఠల్ పుట్టి 77 సంవత్సరాలు అయింది. గద్దార్ పుట్టి మాత్రమో 45 సంవత్సరాలు మాత్రమే అయింది. అయితే గద్దర్ అన్న జీవితం కులానికో మతానికో లేకపోతే ఒక ప్రాంతానికో ముడిపెట్టి మాట్లాడేటువంటి విషయం కాదు. ఆయన పేరులోనే ఉంది. గద్దర్ అంటే ఒక విప్లవం, గద్దర్ అంటే ఒక తిరుగుబాటు, గద్దర్ అంటే ఒక ఉద్యమం. అటువంటి వ్యక్తుల మీద ఇవాళ మనం మాట్లాడుకోవడం అంటే అది చాలా తక్కువ అవుతుంది. కాబట్టి గద్దర్ అన్న 77 ఏళ్ళు కాదు, 77,700 సంవత్సరాలు కూడా ఈ దేశంలో ఉంటాడు. ఎప్పటికీ జీవితం అయినట్లనే ఉంటుంది. కాబట్టి గద్దర్ అన్న ఒక గొప్ప మానవతావాది. నాకు తెలుసు గద్దర్ అన్న నాకు 1979 నుంచి పరిచయం. నేను ఒక రాడికల్ స్టూడెంట్ గా ఉన్నప్పటి నుంచి, ఆయన ఒక జననాట్య మండలి నాయకునిగా ఉన్నప్పటి నుంచి మేము కలిసి పనిచేస్తాము. అనేక ఆటుపోట్లలో మేము కష్టాల్లో సుఖాల్లో బాధల్లో అనేక సందర్భాల్లో అనేక మూల మలుపుల్లో మేము కలిసి పనిచేసినాము. ముఖ్యంగా నా వరకు వస్తే నా చేతిలో బాంబేలి ప్రమాదంలో ఉన్నప్పుడు, చావు బతుకుల్లో ఉన్నప్పుడు నా ప్రాణానికి ప్రాణం అని చెప్పి అత్యంత నిర్బంధ సమయంలో ఆయనను తీసుకురండి నేను బతికించుకుంటా అని చెప్పి ఆయన నన్ను ఇక్కడ రప్పించుకోవడము, నన్ను బతికించుకోవడం అనేది ఇవాళ ఒకవేళ ఆ రోజు ఆయన ధైర్యం చేయకపోతే, ఆ సాహసం చేయకపోతే, ఆ మానవత్వాన్ని చాలకపోతే ఈరోజు మీ మైకుల ముందుండి నేను మాట్లాడేవాడిని కాదు. ఇప్పటికే నేను ఎప్పుడో 1985లోనే నేను ఆ పీపుల్స్ వారు కార్యకర్తగా నేను ఆ రోజే చనిపోయేవాడిని. కానీ ఈ రోజు ప్రమాదం మీకు జరిగినప్పుడు, ఆ చెయ్యి గాయపడినప్పుడు ఆయన మీ సమక్షంలోనే ఆయన సేవ్ చేసిన మిమ్మల్ని మా సమక్షంలో లేడు. కానీ కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న నేను ప్రమాదానికి కూడా ఆయన తెలిసినప్పుడు ఆ వార్త తెలుసుకొని నా దగ్గర తీసుకురండి, నాకు అప్పు చెప్పండి, నేను కాపాడుకుంటా, నేను బతికించుకుంటా అని చెప్పి అంత తీవ్రమైన నిర్బంధంలో ఒకవైపు ఎక్కడ పడితే ఎక్కడ నాగరికాలలో రక్తపు పేరులు మారుతున్న కాలంలో నన్ను బతికించుకున్నటువంటి గొప్ప మానవతావాది, గొప్ప ఉద్యమ నేత అని నేను ఎప్పటికీ ఆయనని జ్ఞాపకం చేసుకుంటా అనేది నా అభిప్రాయం. కాబట్టి గద్దర్ అన్నకి చావు లేదు, గద్దర్ అన్నని ఎవరు చంపలేడు, గద్దర్ అన్నకి ఎవరు అవార్డు ఇవ్వలేడు. గద్దర్ అన్న కోరుకున్నాడు ఒకటే, గద్దర్ అన్న పీడిత తాడిత ప్రజల యొక్క ముద్దు బిడ్డ, ఈ దేశంలో 90% ప్రజల యొక్క ముద్దు బిడ్డ. గద్దర్లకు శత్రువులు లేరని కొంతమంది అంటారు, అది కాదు. గద్దర్లకు శత్రువులు ఉన్నారు, భూస్వాములైన శత్రువులు, పెట్టుబడిదారులైన శత్రువులు, సామ్రాజ్యవాదులైన శత్రువులు, వనవాదులైన శత్రువులు, తోపుడుదారులైన శత్రువులే. కాబట్టి గద్దర్ అన్న ఈ 5% శత్రువుల కోసం వ్యతిరేకంగానే ఆయన తుది వరకు పోరాడిండు. తెలంగాణ ఉద్యమంలో 1996లో నేను దగ్గరపడ్డ తెలంగాణ పుస్తకం రాసినప్పుడు ఆ దగ్గరపడ్డ తెలంగాణ పుస్తకాన్ని ముందర పెట్టుకొని 1996 నవంబర్ నుంచి జనవరి వరకు అమ్మా నా తెలంగాణ అని పాట రాసిన గద్దర్ అన్న తెలంగాణ ఉద్యమానికి ఊపిరైండు, బాసటైండు. 97 మార్చిలో వనగిరి గడ్డ మీద అమ్మా నా తెలంగాణ అని 10 జిల్లాలని వర్ణించుకుంటూ ఆయన ఏదైతే ఆ రోజు తెలంగాణ ఉద్యమానికి ఊపిరైండో, సిద్ధాంతకర్త అయిండో, నాయకుడైండో, అప్పటి నుంచి తెలంగాణ వచ్చేదాకా కూడా అలు పెరుగని ఉద్యమ నాయకుడు. అనేక సంఘాల్లో పనిచేసిండు, జాకులలో పనిచేసిండు, ఫ్రంట్లలో పనిచేసిండు, పొలిటికల్ జాకులో పనిచేసిండు. ఇక్కడ అక్కడని కాదు, తెలంగాణ కోసం కలిగించి ఢిల్లీ దాకా అన్ని పార్టీలతో పనిచేసి తెలంగాణ కోసం పనిచేసాడు. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా దగాబడ్డ తెలంగాణ మళ్ళా దగాబడుతుందని చెప్పి కేసీఆర్ వ్యతిరేకంగా కూడా ఆయన గలం విప్పిండు. ఆయన ఒక ఉద్యమ కిరీటమై పనిచేసిండు. ఆయన చివరి రోజుల్లో కూడా ఈ తెలంగాణని ఎట్లా బతికించుకోవాలి, ఈ దగాబడ్డ తెలంగాణని, ఈ 4 కోట్ల ప్రజలని ఎట్లా బతికించుకోవాలి, ఎట్లా విముక్తి చేయాలని మేము ఎన్నో రోజులు, ఎన్నో గంటల కొద్దీ నేనున్న ఎమ్మెల్యే కోట సాదర్శనకు వచ్చి ఆయన ఆలోచించి చర్చించిండు.
ఆయన ఆశయాలు మరి మిగిలి ఉన్నాయి. అంతటి మహాత్ముడు, అంతటి మహిమాన్వితుడైనటువంటి గద్దర్ గురించి ఈరోజు చాలా మంది కొంతమంది చాలా చులకనగా మాట్లాడడం ఏ విధంగా అనిపిస్తుంది? చాలా మంది కాదు, కొద్ది శాతమే. అంటే ఆయన పాట గాడి తప్పింది, ఆయన విధానమే వేరు మారిపోయింది, ఎందుకంటే పొలిటికల్ పార్టీతో కుమ్మక్కయ్యారనే ఉద్దేశంతో చాలా మంది అప్పుడు మాట్లాడారు. సో మరి దానికి ఏం సమాధానం చెప్తారు? నేను అనుకోవడము ఆయన ఏ వేసాడట, ఇప్పుడు అక్కడ టై కట్టి షూట్ వేసి బూట్ వేసి ఉన్నాడు, అదొక వేషం. మళ్ళీ పక్కనే గోషూడగా ఉంటది, కాళ్ళ గజ్జలు ఉంటాయి, అదొక వేషం. ఆయన అనేక రకాలైనటువంటి, అందుకనే మార్క్స్ మానేయుడు చెప్తాడు, విప్లవాన్ని పీడిత తాడిత ప్రజల్ని విముక్తి చేయాలంటే నువ్వు ఎక్కడ ఏ అవసరమైతే అక్కడ ఆ రూపంలో నువ్వు ప్రతిబింబించని చెప్తాడు. ఆయన నమ్మింది మార్క్సిజాన్ని. మరి బండి సంజయ్ గారు చేసిన వ్యాఖ్యలు ఏ విధంగా చూస్తారు? బండి సంజయ్ చాలా చిన్నోడు, గాయన గురించి ఏం మాట్లాడుకుంటాం? పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు, మీరు సున్నారు అంటున్నారు. దాడి జరిగింది భువనగిరి సభలో, దాని గురించి అప్పుడు నేనే ఉన్న దగ్గర. ఆయన 90 98లో కాదు, 90 జరిగింది. మార్చి 8-9 తేదీల్లో మొట్టమొదటిసారి తెలంగాణ ఉద్యమానికి మేము అక్కడ కార్యక్రమాలు చేపట్టాం. నా నాయకత్వంలో జరిగింది అది. దాని తర్వాత నెల రోజులు తిరగక ముందే మార్చి 8-9 జరిగితే ఏప్రిల్ 6వ తేదీ నాడు 6 చుట్టాలతో ఆయన్ని చంపాలని ప్రయత్నం చేసిండు. అవును, దానికి అనుమానం ఏముంది? ఇంకేమైనా అనుమానం ఉందా? మాధవరెడ్డి నరహంతకు మాధవరెడ్డి నాగర్చాలలో రక్తం పేరులు భరించిన నరహంతకు చంద్రబాబు ఏదో మళ్ళా బతికొచ్చి, ఇప్పుడు మళ్ళా అలిపిరిలో ఏదో బతికొచ్చింది కానీ లేకపోతే ఇవాళ ఇట్లుండేటోడా? వాళ్ళేదో తప్పు చేసి ఆయన బతికిచ్చినట్టు అయింది. ఇవాళ ఇంకా ఆయన గుర్తుపడతా ఉంది ఆంధ్రప్రదేశ్ ఇంకా. కాబట్టి ఆయన తెలంగాణని రక్తపు పేరులు భరించండి. ఇక్కడ ఆయన చుచ్చులని ఎవరైనా చెప్పుకుంటే, ఆయన చుచ్చులని సహచరులను ఎవరైనా చెప్పుకుంటే, ఆ జెండా పట్టుకొని తెలంగాణ ఎవరైనా తిరిగితే మనం చంపేయాలి. అసలు బతుకరియద్దు అసలు. ఇక్కడ అంత ఘోరం చేసి ఉంది తెలంగాణకి ఎంత నరమేధం సృష్టించండి ఇక్కడ. ఆ రోజులు మీరు చిన్నవాళ్ళు కావచ్చు, మీరు చూసిందో లేదో, మాలాంటి వాళ్ళని చూస్తాం. ఒక్కొక్క రోజు గద్దరన్న నేను, ఒక్కొక్క రోజు ఈ నర్సాపూర్ కావచ్చు, ఇక్కడ ఈ నల్గొండ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, చనిపోయిన శవాలని తీసుకొచ్చుకోవడానికి మేము ఎన్ని ప్రయత్నాలు చేస్తామో. చనిపోయిన శవాలని కళ్ళతో చూడనీయలే ఈ పదకులు వీళ్ళు. అప్పుడు మేము వాళ్ళ శవాలు తీసుకొచ్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తాం. గద్దరని ఒక్క కేసం కట్టిండా, ఒక్క పని చేసిండా? మరి మీతో పనులన్నీ మాట్లాడారు. అరే మిత్రమా, నేను అందుకని చెప్తున్నా, గుమ్మడి విట్టలకి అవార్డు ఇవ్వగలుగుతున్నావు కానీ గద్దరనకి అవార్డు ఇవ్వలేరు. ఇవ్వడం అనేది ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఇవ్వడం చేత కాదు. గద్దరు అంటే ఏంటి? నేను అందుకని చెప్పిరా, గద్దరు 77 సంవత్సరాల జయంతి కాదు ఇది. గద్దరు పార్టీ పుట్టింది బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా. గద్దరు పార్టీ నుంచి ఆదర్శంగా తీసుకొని ఆ పేరు పెట్టుకున్నాడు ఆయన. గద్దరు అంటేనే తిరుగుబాటు, గద్దరు అంటేనే ఉద్యమం, గద్దరు అంటేనే విప్లవం. అటువంటి విప్లవానికి ఈ మనవాదులు, ఈ వర్ణ వ్యవస్థని ఉండాలనుకునే వాళ్ళు, ఈ మెట్ల వ్యవస్థ ఉండాలనుకునే వాళ్ళు, ఈ కులాలు ఉండాలనుకునే వాళ్ళు, ఈ దోపిడీ సమాజం ఉండాలనుకునే వాళ్ళు మిత్రమా అవార్డు ఇస్తారా? గద్దారికి ఇచ్చే అవార్డు ఈ దేశంలో ఎవరికైనా సాధ అవుతుందా? ఉన్నవాడికి ఎవరు అనేది వాళ్ళు మాట్లాడారు. సొంత కార్యకర్తలను చంపారండి. ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న ప్రతి కార్యకర్తని చంపాడని చెప్పేసి మాట్లాడారు. నేను అందుకనే చెప్తున్నా, గద్దర్ నాకు శత్రువులు ఉన్నారని అదే చెప్తున్నా నేను. గద్దర్ నాకు శత్రువులు ఉన్నారు. ఎవరా శత్రులు? భూస్వాముల శత్రులు, పెట్టుబడిదారుల శత్రులు, దోపిడీ వర్గాల శత్రులు, సామ్రాజ్యవాదం శత్రువు, మనవాదం శత్రువు, మన వ్యవస్థ శత్రువు, మనుస్మృతి శత్రువు. కాబట్టి శత్రువులు ఉంటారు, మరి ఉండకుంటే ఎట్టుంటారు మరి? మరి రాముడు రావణాసురుడు చంపారు కదా. రావణాసురుడికి మరి మన దగ్గర రావణాసురుడు ఒక దెయ్యం, ఒక వ్యతిరేకి. మరి అదే తమిళనాడు పోతే అక్కడ రావణాసురుడు దేవుడు. మరి వీళ్ళెవరైనా చెప్పడానికి, గద్దారు పలానానికి చెప్పడానికి వీళ్ళకి బండి సంజయ్ కాదు. అరే బండి సంజయ్,
ఎవడో చెప్తే ఎవడో మాట్లాడిస్తే మాట్లాడే బండి సంజయ్ పట్టుకొని నన్ను అడిగితే ఎట్లా? మరి ఎట్లా చాలా చిన్నవాడు. మాట్లాడకూడదు కదా మరి ఎట్లా? ఎవడు? కేంద్ర మంత్రిగా కేంద్ర అరే ఆయన మనువాది, కానీ ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నారు. అరే ఆయన భావజాలం అది, ఆయన భావజాలం. నేను ఎందుకు చెప్తున్నా, ఈ దేశంలో రెండు భావజాలాలు ఉన్నాయి. ఒకటి ప్రజల భావజాలం, ఇంకొకటి ప్రజా వ్యతిరేకులైన మనవాద భావజాలం. మనవాద భావజాలం మరి అది మాట్లాడకపోతే మాట్లాడు. గద్దరన్నా నువ్వు చాలా గొప్పడివి, నిన్ను ముద్దు పెట్టుకుంటా, నిన్ను కవలించుకుంటా, నీకు అవార్డు ఇస్తా, నీ అంత గొప్ప లేడని అంటారా? మనవాడు ఏమంటా? ఇచ్చిన మట్ల సమాజం ఉండాలనుకున్నవాడు, మన వ్యవస్థ ఉండాలనుకున్నవాడు ఏమంటాడు వాడు? ఇక్కడ నక్సలైట్ల మధ్యలో మధ్యవర్తిత్వం చేసిన గద్దరు. సో ఆ టైంలో ఇబ్బందికరంగా మారిండు గద్దర్ వల్ల చాలా మంది చనిపోయారు నక్సలైట్లు అని ఒక వాదన కూడా వస్తుంది. మీరు ఏమంటారు? ఇప్పుడు నేను అందుకని చెప్తున్నా, గద్దారు ఈ దేశ విప్లవంలో మొదటివాడు కాదు, చివరివాడు కాదు. ఈ దేశ విప్లవంలో ఈ పీడిత తాడిత ప్రజల విముక్తిలో గద్దరన్నా అంటే గుమ్మడి విఠల్ మొదటివాడు కాదు, చివరివాడు కాదు. కాదయ్యయ్య మొదటివాడు కాదు, చివరివాడు కాదు. థ్యాంక్ యూ.